And further, it says in Romans 4 that he was delivered for our offenses, Romans 4:25, and raised again for our justification. రోమీయులకు రాసిన పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. So the resurrection of Christ is significant for us. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అనేది మనకెంతో ప్రాముఖ్యమైనది. That's how I know that I'm accepted before God. దేవుని ముందు నేను అంగీకరించబడ్డానని ఆ విధంగానే నాకు తెలుస్తుంది. That Christ is now my righteousness. క్రీస్తు ఇప్పుడు నా నీతి అయి ఉన్నాడని. I'm declared righteous before God. దేవుని ఎదుట నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. How do I know I'm declared righteous? నేను నీతిమంతునిగా తీర్చబడ్డానని నాకెలా తెలుస్తుంది? How do I know my sins are forgiven? నా పాపములు క్షమించబడ్డాయని నాకెలా తెలుస్తుంది? Because Christ died on the cross. ఎందుకంటే క్రీస్తు సిలువలో మరణించాడు కాబట్టి. How do I know I'm declared righteous? I can stand before God today. ఈ రోజు నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను, దేవుని ఎదుట నేను నిలబడతాను అని ఎలా తెలుస్తుంది నాకు? Because Christ rose from the dead and ascended up into the presence of God in a body. ఎందుకంటే క్రీస్తు తిరిగి లేచి పరలోకమునకు శరీరముతో